నిర్గమకాండము 28వ అధ్యాయం 1-15. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను అనగా అహరోను కుమార్తెలైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలులో నుండి మీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును నుండి నీ యొద్దకు అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠ వస్త్రములు కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగినట్లు నీవు అతనికి ప్రత్యక్షించవలదు. అతనిని వస్త్రములను కుట్టుటకై నా ఆజ్ఞతో నింపి వివేక హృదయం నుండి అందరికీ ఆజ్ఞ ఇమ్ము. పతకము యేసోపుదు నిలువు టంగి విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారికి కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండినట్లు వారు నీ సహోదరుడైన అహరోను అతని కుమారులను ప్రతిష్ఠ వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారములను నీలధూమ్ర రక్తవర్ణము గల నూలును సన్ననారను తీసుకొని బంగారముతో నీలద్రోమ రక్తవర్ణము గల ఏఫోదును పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచుల అందు కూర్చుటబడు 2 భుజఖండములను దాని కుట్టవలెను. అట్లు అది సమకూర్పబడి ఉండును. మరియు యేసోపుదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పనితీరుగా ఏకాండమైన బంగారముతో నీలద్రోమ రక్తము గల నూలుతోనూ పేనిన సన్ననారతో కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలును పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లలో 6ను, 2వ రత్నము మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలును పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను. అప్పుడు ఇశ్రాయేలులు జ్ఞాపకార్థమైన రత్నములను ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును. మరియు బంగారు జవలను మేలిమి బంగారముతో 2 గొలుసులను చేయవలెను. సూత్రం వలె అల్లిక పనిగా వాటి చేసి
అల్లిక గొలుసులను ఆ జవలను తగిలించవలెను. మరియు చిత్రకారుని పని న్యాయ విధాన పథకము వలె చేయవలెను. ఎఫోదు వలె దాని చేయవలెను. బంగారముతోను నీలద్రోమ రక్తము గల నూలుతోనూ పేనిన సన్ననారతో దాన్ని చేయవలెను. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.